ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము, ఆయన నా ప్రార్థన నాలకించును. 55వ కీర్తన 17వ చరణము. ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. ప్రార్థన నీ స్థితిని మారుస్తుంది. నీవు చేసినటువంటి స్థుతి నీ యొక్క స్థితిగతులను రూపుమాపుతుంది. ఈ విధముగా ప్రతిరోజు మనం చేసినటువంటి ప్రార్థన, దేవునికి పెట్టినటువంటి మొర దేవుని పాదసన్నిధిని చేరినప్పుడు దేవుడు నిన్ను రక్షించువాడునై ఉన్నాడు. నీ ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటాడు. ప్రార్థన దానియేలు రోజులో తనకు సమయం దొరికినప్పుడల్లా ఎంతగానో ప్రార్థన చేసేవాడు. దానియేలు చేసిన ప్రార్థన వలన వారు అగ్నిగుండంలో నుంచి బయటపడ్డారు, సింహపు నోట్లో నుంచి బయటపడ్డారు. అనేక మంది రాజులు, జ్ఞానులు, ఎంతో మంది వారిని కోల్చాలని చూసినా దానియేలు భయపడక నిత్యము ప్రార్థన చేసి ఆ ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి కఠిన సమస్యల్ని ఎదుర్కొని వాటిలో విజయం పొందుకున్నాడు. ఆనాడు దానియేలు చేసినటువంటి ప్రార్థన అతనికి తోడుగా ఉంది, రక్షణగా ఉంది. అయితే ఈ దినమున నీవు చేసినటువంటి ప్రార్థన దేవునికి వినబడుతుందా? నీవు చేసేటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడా? అలా మనం చేసినటువంటి ప్రార్థన ఏ విధంగా ఉంది? స్వార్థపూరితముగా ఉందా, లేదంటే నిస్వార్థముగా ఉందా అని మనం ఒకసారి పరిశీలించుకునే వారముగా మనం ఉండాలి. రోజులో నీవు కనీసం ఒక 3 సార్లైనా సరే, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం, రాత్రి వేళ, ఈ విధముగా నీకు సమయం దొరికినప్పుడల్లా నీవు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, ఎక్కడన్నా ప్రదేశంలో నిలబడినప్పుడు, ఆ ఏ ప్రదేశంలో ఉన్నా సరే నీకు ప్రార్థన చేయాలనిపిస్తే నీ మనసు ద్వారా దేవునికి ప్రార్థన చేయొచ్చు. ఇంట్లో ఉంటే నువ్వు మోకరించి దేవునికి ప్రార్థన చేయొచ్చు. నువ్వు బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు నీ యొక్క మనసుతోనూ, తర్వాత దేవుడిచ్చినటువంటి జ్ఞానముతోనూ, ఆయన యొక్క ఆత్మతోనూ ప్రార్థన చేయొచ్చు. ఇలా ప్రార్థన అనేక రకాలుగా ఉంటుంది. ఈ ప్రార్థన నీ స్థితిగతులను మారుస్తుంది కనుక నిత్యము విసుగక నిత్యము ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నీకున్నటువంటి మొండి సమస్యలు నీ జీవితంలో తొలగిపోవాలన్నా, నీకున్నటువంటి వేదన, కష్టాలు, సమస్యలు వీటన్నిటినీ నీవు జయించాలన్నా ప్రార్థన నీ జీవితంలో చాలా అవసరం. నీవు ఉదయం లేచింది మొదలుకొని నీవు అన్నం తినకుండా, నీళ్లు తాగకుండా ఉంటే ఎలాగైతే చనిపోతామో అదేవిధంగా ప్రార్థన లేని నీ జీవితం దీని జీవోత్సవం లాగానే ఉంటుంది. నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నవారుగానే ఉంటారు. కనుక ప్రార్థన మనము చేయాలి. నీ జీవితానికి ఆధారము ప్రార్థన, నీ జీవితానికి మీ యొక్క వెలుగునిచ్చేది ప్రార్థన. కాబట్టి నీ జీవితంలో నువ్వు చేసినటువంటి ప్రార్థన ఈ దినమున దేవుడు ఆలకించును గాక. ఆమెన్. ఈ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ యొక్క ఉదయకాల దినమున ప్రతి ఒక్కరిపైన మీ యొక్క అరుణోదయ దర్శనపు తండ్రి వెలుగును కురిపించమని వేడుకుంటున్నాము దేవా. నా తండ్రి, ఇచ్చినటువంటి వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో మీరు 30దంతులుగా, 60దంతులుగా, 100ంతలుగా మీరు ఫలింపచేయమని, స్థిరపరిచి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థించే స్వభావమును దయచేయండి. సమయాన్ని వృధా చేసుకొనకుండా ప్రార్థనా జీవితాన్ని గడిపే దానియేలు వలె తండ్రి ప్రార్థనా జీవితాన్ని గడిపే వారిగా ప్రతి ఒక్కరు మీరు ఆయత్తపరచండి దేవా. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. బలహీనలకు బలం చేకూర్చండి. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. దేశంలో ఎన్నో అరాచకాలు, అలజడులు రేగుతూ ఉంటుండగా తండ్రి వాటన్నిటి నుంచి దేవా ప్రజలను మీరు విడిపించమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. ఎంతమంది బలహీనులుగా ఉన్నారో బలం చేకూర్చండి. ఉద్యోగం లేని వారికి తగినటువంటి చేతి పనిని మీరు దయచేయమని ప్రాధేయపడుతూ ఉన్నాం తండ్రి. వివాహాలు కాని వారికి తగినటువంటి భాగస్వామితో
మీరు వారిని ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. ఇంతమంది ఈ దినమున పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారు. మీరు వారికి ఇచ్చినటువంటి నూతన దాకిరీటాన్ని బట్టి మీకు వందనములు. చిన్న బిడ్డలను మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి. క్షేమాభివృద్ధిని కలుగు చేయమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. నేను ఇంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారు, వారి గర్భాలను తెరవండి యేసు నామములో. సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. ఆది నుంచి అంతవరకు తోడై నడిపించి వాడవై నీవు తండ్రి దేవ. తగిన కాలమందు ప్రతి ఒక్కరికి సహాయం చేయమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.